పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. ఈ జీవనది 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 జీవనది. ఈరోజు ధ్యానం కొరకై 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని 21వ వచనాన్ని మనం చదువుదాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందుము. దేవుని సన్నిధిలో అపోస్తలుడైన యోహాన్ గారు సార్వత్రిక సంఘానికి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో అద్భుతమైన ఒక మాట మనకు తెలియపరచుచున్నది ఏంటంటే, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనకు దేవుని ఎడల ధైర్యము గల వారమై ఉండడానికి వీలవుతుంది. దేవుని సన్నిధికి మనము ధైర్యముగా రావాలి అంటే, కాన్ఫిడెన్స్తో బోల్డ్నెస్తో మనం రావాలంటే ఆత్మీయ జీవితం స్ట్రైట్గా ఉండాలి. ఏమైనా మన జీవితంలో కొంచెం ట్విస్ట్ ఉండే, ఏదైనా ఒక లోపం మనలో ఉండే, మనము కాన్ఫిడెంట్గా ఆయన సన్నిధికి మనం రావడానికి మనకు వీలు కలగదు. అదే కదా ఆదాము హవ్వ వారు ఏదైనా తోటలో దేవుని స్వరం వినగానే వారు వెళ్ళి దాక్కున్నారు. వారికి దేవుని స్వరము భయాన్ని కలుగచేసింది. సాధారణంగా దేవుడు వస్తున్నాడు అని తెలియగానే వారి పరిస్థితి. ఇప్పుడు దేవుడు వస్తున్నాడు అని తెలియగానే వారు దాక్కున్నారు, అంటే వారి కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నారు. మన హృదయం మనకు నేరారోపణ చేయడం లేదంటే మనం ధైర్యముగా దేవుని సన్నిధిలోనికి మనము రాగలం. ఆరాధన చేస్తున్నప్పుడు ఆనందముతో మనం దేవుని ఆరాధన చేయగలం. దేవుని సేవించుచున్నప్పుడు భయం లేకుండా మనం దేవుని సేవించగలం. మనము ఏదైనా పాపం, ఏదైనా గిల్ట్ మనలో ఉన్నట్లయితే అది మనల్ని నేరారోపణ చేస్తుంది. అపరాధ భావం మనలో ఉప్పొంగుతుంది. అప్పుడు దేవునికి సమీపంగా ఉండడానికి ఉన్న కాన్ఫిడెన్స్ మనం పోగొట్టుకుంటాం. ఇక్కడ అపోస్తలుడైన యాకోబు ఈ మాట చాలా స్పష్టంగా రాస్తున్నారు. ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల, ప్రజలు మన గురించి నెగటివ్గా చాలా విషయాలు చెప్తారు, దాన్ని పక్కపెడదాం. లోకం ఒక్కొక్కసారి చప్పట్లు కొడతారు, ఒక్కొక్కసారి మనకు విరోధంగా కేకలు వేస్తారు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన హృదయం మనలని దోషారోపణ చేస్తుందా లేదా అనేది మనం గుర్తించాలి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఈ విషయంలో ధైర్యం కలిగి ఉన్నాను, కాబట్టి నేను దేవుని సన్నిధికి నేను ధైర్యముగా నేను వెళ్ళగలను. పరిశుద్ధ వాక్యం మనకు నేర్పించుచున్నది ఏంటంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళుచున్నప్పుడు మనం బోల్డ్నెస్తో ధైర్యం గల వారిగా ఆయన సన్నిధికి మనం చేరాలని మనల్ని ప్రోత్సహిస్తుంది. దానికి మన హృదయంలో
అపరాధములు ఏమీ దాచి ఉంచకూడదు. మన హృదయములో కళంకం ఉండకూడదు, మన హృదయములో కల్మషం ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా మనం నడుచుచున్నటువంటి వారం అయితే మనం ఆనందముతో ఆయన సన్నిధికి వెళ్తాం. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుదామండి. కీర్తనలు 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన ఆయన వాడెవడు? పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగియుండు వాడే. మనము నిర్దోషమైన చేతులు కలిగిన వారిగా ఉండాలి. శుద్ధమైన హృదయం కలిగి ఉన్నట్లయితే 5వ వచనం, వాడు యెహోవా వలన వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. నీతిమత్వము నొందును. ఇక్కడ మనలని మన హృదయం దోషారోపణ చేయడం లేదు, కానీ లోకం మన గురించి చెడుగా మాట్లాడుచున్నారు. మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ఎ క్లీన్ హార్ట్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో నాకు ఒక శుద్ధమైన మనస్సు, నిర్మలమైన హృదయం నేను కలిగి ఉన్నాను గనక నేను కలత చెందను అని చెప్పుకుంటూ మనం దేవుని సన్నిధికి రావచ్చు. అదే మనం ఏమైనా దాచిపెట్టామనుకోండి, ఆ దాచిపెట్టిన దాన్ని బట్టి మనకు భయం కలుగుతుంది. ఎవరైనా చూచారేమో, ఎవరైనా విన్నారేమో, ఎవరైనా చూస్తారేమో అని మనకు ఒక రకమైన దిగులు, భయం, నిద్ర లేకపోవడం, టెన్షన్, ఇవన్నీ మనకు కలుగుతాయి. నథింగ్ ఈజ్ దేర్. ఐఎమ్ ట్రాన్స్పరెంట్. డే అండ్ నైట్ ద సేమ్. ఐ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. నేను ఏది కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. ఎనీబడీ క్యాన్ కమ్. అటువంటి వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? తెలియని ఒక భయం, తెలియని ఒక కలవరం మనల్ని వెంటాడడానికి అది ప్రయత్నం చేస్తుంది. పరిశుద్ధ వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం మనం చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాసం విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని మన దేవుని సన్నిధికి చేరుదము. దేవునికి స్తోత్రం. గనక ఇక్కడ మన మనసాక్షి దోషారోపణం చేయడం లేదు, మన మనసాక్షిలో కల్మషం లేదు, మన మనసాక్షి ప్రోక్షింపబడినదై ఉంది. అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంది. కాబట్టి నేను కలత చెందను. ఐఎమ్ వాకింగ్ బిఫోర్ ద లార్డ్ విత్ ఎ క్లీన్ హార్ట్. నేను శుద్ధ మనసుతో, నిర్మల హృదయముతో నేను ఆయన సన్నిధిలో నడుచుచున్నాను అని మనం చెప్పగలం. అపోస్తల కార్యం 24వ అధ్యాయం దాని 16వ వచనం కూడా మనం చదువుదామండి. అపోస్తల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధముగా మనమును దేవుని ఎడలను, నేనును దేవుని ఎడలను, మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. నా మనసాక్షి నిర్మలమైనదిగా ఉండినట్లు నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను దాని నిమిత్తమై పోరాడుచున్నాను. నాకు ఒక నిర్మలమైన హృదయం ఉండాలి. చక్కగా చదివిన విద్యార్థి, పరీక్ష వచ్చింది, పరీక్ష హాల్లోకి అడుగుపెడుతున్నప్పుడు మొత్తం
వణుగుతూ వెళ్తారా? నో, బాగా చదువుకున్న నేను కాన్ఫిడెంట్గా వెళ్ళి నేను రాస్తాను, చిరునవ్వుతో పరీక్ష హాల్లోకి ఎంటర్ అవుతారు. చదవాల్సింది చదవలేదు, ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు పరీక్ష హాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తెలియని ఒక భయం ఆ వ్యక్తిని ఆవరిస్తుంది. కొంతమంది పిల్లలకు 98 మార్క్స్ వచ్చినాయి, మిగిలిన 2 మార్కులు ఎక్కడ పోయింది? తల్లిదండ్రులు చెప్తారు, పోనిమ్మా అది ఎందులోనో పోయింది, దాన్ని పట్టించుకోకు, 98 వచ్చిందంటే నువ్వు సంతోషించు. నో, ఐ వాంట్ టు నో దట్ వేర్ ఈజ్ దట్ 2 other మార్క్స్. ఆ 2 మార్కులు ఎక్కడ పోయినాయి అని నాకు కావాలి, రీవాల్యుయేషన్. పిచ్చా నీకు, పోతే పోయింది, 98 దొరికింది అని అందరూ అంటారు. ఆ బిడ్డ మాత్రం నేను అట్లా ఊరుకోను, ఐ మస్ట్ గెట్ మై 2 మార్క్స్ బ్యాక్. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. కరెక్టే కావచ్చు, ఎక్కడో మిస్ అయి ఉండొచ్చు, ఏదో ఒక పాయింట్లో పోయి ఉండొచ్చు అని అనుకుంటే పర్వాలేదు. కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను చక్కగా నేర్చుకొని రాసినటువంటిదే, ఆ 2 మార్క్స్ పోవడానికి వీలు లేదు అనేటువంటి ఆ స్టూడెంట్ కాంప్రమైజ్ అవ్వరు. ఎంతమంది బలవంతం చేసినా కాంప్రమైజ్ అవ్వరు. ఐ నో దట్ ఐ హ్యావ్ డన్ వెల్, నేను చక్కగా రాశాను, నాకు ఆ రిజల్ట్ కావాలి అని చెప్పి దానికోసం వెళ్తారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుని గూర్చిన కాన్ఫిడెన్స్ మనలో ఉన్నట్లయితే మనల్ని ఎవ్వరు కూడా బ్లాక్మెయిల్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరైనా నీ సంగతి నా దగ్గర ఉంది నేను చెప్పమంటారా అని అంటే మనకు ఒక రకమైన నువ్వు పోయి చెప్పు. ఎందుకని? నేను ముందే చెప్పాను కాబట్టి ఇంకా నువ్వు పెద్దగా ఏం చెప్పేది లేదు, నాకేం భయం లేదు. నేను చెప్పలేదు, ఏదో ఒకటి ఉన్నది, వద్దమ్మా వద్దండి అని మనం చెప్తూ ఉంటాం. అక్కడ మనకు కొంత కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్నది. కాన్ఫిడెన్స్ ఉంటే బోల్డ్నెస్ వచ్చేస్తుంది. మనలో కాన్ఫిడెన్స్ ఉంటే మనకు బోల్డ్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను నా దేవునితో నా అకౌంట్స్ అన్నీ సరిచేసుకున్నా, నేను తప్పుడు త్రోవలో నడవలేదు, నేను తప్పుడు కార్యాలు చేయలేదు, నన్ను ఎవరు బ్లైమ్ చేయడానికి తగినటువంటిది ఏది నేను చేయలేదు అనేది నా కాన్ఫిడెన్స్. నా హృదయం నాకు నేరారోపణ చేయడం లేదు గనక నేనెందుకు భయపడాలి? మన జీవితంలో దేవునితో సమాధానపడిన ఒక జీవితం, దేవునికి తెలియపరిచినటువంటి ఒక జీవితం. నేను ఇదివరకే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను, ఒక అబ్బాయిని గుమస్తకు అప్పగించి యజమానుడు దూర ప్రయాణం వెళ్ళాడు. తిరిగి వచ్చే వరకు ఈ కుమారుడు ఒక స్ఫటిక పాత్రను కింద పడేశాడు, అది పలిగిపోయింది. అప్పటి నుంచి తండ్రి తిరిగి వచ్చేంత వరకు ఇంటి పనులన్నీ కుమారునితో ఎవరు చేయించుకున్నారు? ఈ పనోడు చేయించుకున్నాడు. తండ్రి రాగానే ఊరికి వచ్చి ఈ కుమారుడు ఈ విషయాలన్నీ చెప్పారనుకో, ఆ పనుని అప్పుడే మెడబట్టి బయటికి నెట్టేస్తాడు. కానీ గుమస్త భయపట్టించిన విషయాలు విని ఈ కుమారుడు చాలా భయపడిపోయాడు. ఆ తండ్రి ఆ కుమారుని భయం చూసి, ఆయనలో ఉన్న అయోమయత్వం చూసి ఆయనను తీసుకొని బయటికి పోయి ఆయనకిష్టమైన బేకరీ పలహారాలు కొనిచ్చి కారులో తిరిగి వస్తున్నప్పుడు వివరాలన్నీ అడుగుతూ ఉంటే ఈ ఇంటి పనులన్నీ నాతో చేయించుకున్నారు అనేది తెలుసుకున్నారు. ఇన్ని రోజులు ఆయన ఏం చేశాడు? బ్లాక్మెయిల్ చేశాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ జీసస్ ఈజ్ మై ఫాదర్. I will share everything with my Lord. I don't have anything to hide. So I am transparent with Jesus. Devil, you cannot blackmail me. అపవాది నీవు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఏం లేదు. ఏ రోజుకి ఆ రోజు నేను అకౌంట్స్ క్లియర్ చేస్తున్నా. నేను దేవుని ఎదుట నా ప్రాబ్లమ్స్ నేను చెప్పేశాను, నా లోపాలు నేను చెప్పేశాను, నేను సమాధానం పొందుకున్నాను. నేను ఇప్పుడు దేవునికి దూరస్తుని కాను. నీవు నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఉన్నది ఏది నీ దగ్గర లేదు. అదే దేవునికి చెప్పలేదనుకో, ఆదాం పరిస్థితి వస్తుంది. ఆయన సప్పుడు వినగానే
చెట్లకు దాగుకున్నాడు. నేను తినకూడదని చెప్పిన వృక్షఫలం నీవు తిన్నావా? నేను చేయకూడదనే చెప్పిన పని నీవు చేశావా? మన జీవితంలో కాన్ఫిడెన్స్ లేకపోవడంతో భయం మనలోనికి వచ్చేస్తుంది. సైతాన్ గాడు మనని బ్లాక్మెయిల్ చేయడానికి మొదలు పెడతాడు. మన జీవితం దేవుని సన్నిధిలో ఆనందకరంగా ఉండాలని దేవుడు ఆశించిన కార్యాలు అది చేయలేకపోవడం మనము కాన్ఫిడెన్స్ పోగొట్టుకున్నందుకే. ఎవ్రీ డే వీ నీడ్ టు వాక్ విత్ హోలీనెస్. పరిశుద్ధతతో నీవు జీవించాలి. మనుషులను సంతోషపెట్టువారిగా, మనుషుల అప్రిషియేషన్ కొరకు పనిచేయవారిగా మనం ఉండకూడదు. నువ్వేమనుకున్నా నాకు అనవసరం. నా మనస్సు దేవునిలో క్లీన్గా ఉంది, నా మనస్సు దేవునిలో కాన్ఫిడెంట్గా ఉంది. సో ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద కాన్సిక్వెన్సెస్. I don't feel bad because Jesus is with me. That is my confidence. యేసు ప్రభు నాతో ఉన్నాడు. I am walking with him. ఆయనతో కూడా నేను పరిశుద్ధతలో నడుస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ నాకుంటే నాకు ఆ ధైర్యం ఏమీ ఉండదు. 22వ వచనం కూడా చదువమ్మా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన అడుగు జాడలో మనం నడవాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. ప్రభు కార్యం చేయడానికి పిలువబడిన మనం ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆయన మనకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక మనం ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. ఇక్కడ ఏమంటున్నారు? నేను ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నాను, ఆయన ఆజ్ఞలను నేను అనుసరించుచున్నాను, దేవుని ఆలోచనల చొప్పున నేను నడుస్తున్నాను, దేవుని చిత్తం నేను నెరవేరుస్తున్నాను, ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా నేను నడుస్తున్నాను గనక నేను ఏది అడిగినా ఆయన నాకు ఇస్తాడనే కాన్ఫిడెన్స్ నాకుంది, ఆ ధైర్యం నాకుంది. ఆయన ఆజ్ఞలకు నేను లోబడుచున్నాను. నా కాన్ఫిడెన్స్ నేను పొందడానికి ఉన్న ప్రధాన కారణం ఐ ఒబే మై గాడ్. నేను దేవుని యందు విధేయత చూపించుచున్నాను గనక నేను కలవరపడవలసినటువంటి అవసరత లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనము ఈ మాట చదువుచున్నాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవునికి స్తోత్రం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నట్లు మీరు నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమయందు నిలిచి ఉంటే మనం అన్యోన్యం సహవాసం గలవారం. మనమేమి కలత చెందాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేయడానికి ఉద్దేశించి ఉన్నాడు. మీరు నేను దేవునికి ఇష్టలుగా ఉండడానికి, ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయనను ప్రేమించబడులుగా మనం ఉండాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. కాబట్టి మనము ఆయన మనకిచ్చిన కాన్ఫిడెన్స్లో మనం నడుచుచున్నంత కాలం మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలీలకు దేవుడు నిబంధన ఇచ్చినప్పుడు ద్వితీయోపదేశ గ్రంథం 28వ అధ్యాయం మొదటి 2
వచనాలు మనం చదివితే అక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరచుచున్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇది గాడ్స్ ప్రామిస్, దేవుడిచ్చిన వాగ్దానం. దీనికి మధ్యవర్తులు లేరు. నీవు నా మాటలను విని దానిని పాటించిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దీనికి ఇంకొక వ్యక్తి రికమెండేషన్ అవసరం లేదు. ఇట్ ఈస్ ఓపెన్ టు యూ. నీవు పాటించాలి, నువ్వు పొందుకోవాలి. నేను ఇప్పుడు నా ఇంటి తాళం చేయి మన సహోదరులు ఒకరికి ఇచ్చి, నా ఇల్లు తెరిచి పలానా టేబుల్ మీద ఒక వస్తువు ఉన్నది, అది తీసుకురండి అని చెప్తే అక్కడ పోయి బెల్లు కొట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. నా ఇంటి తాళం చేయి నేను మీకు ఇచ్చాను. You can go straight, open the door, go to the place and catch the item and you can come back. దేవుడు మనకిచ్చిన అథారిటీ ఏంటంటే ఇది అధికారపూర్వకమైనటువంటిది. మనం కాన్ఫిడెన్స్తో దేవుని పని జరిగించడానికి దేవుడు మనల్ని పిలుచుచున్నాడు. ఆయన కార్యములు శ్రద్ధగా చేయుచున్నటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసులో చాలామంది వర్కర్స్ ఉంటారు, కానీ ఆఫీసర్ అందరికీ ఇంపార్టెంట్ సేఫ్ది కీ ఇవ్వరు. అది ఎవరికి ఇస్తారు? చాలా నమ్మకమైన తనకు కాన్ఫిడెన్స్ కలిగిన ఆ వ్యక్తికి ఇస్తారు. ఆయన ఒకడే ఆ ఫైల్స్ తీసుకొస్తాడు లేదా క్యాష్ తీసుకొస్తాడు. ఏదైనా కానీ ఆయన ఒక్కడే ఆ ప్రత్యేకింపబడిన రూమ్లోకి వెళ్తాడు. బికాస్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన ఫెయిత్ఫుల్నెస్ను చదివి తెలుసుకున్నది కాదు, టెస్ట్ చేసి తెలుసుకున్నది. అక్కడక్కడ పైసలు పెట్టారు, అక్కడక్కడ సొమ్ములు పెట్టారు, అక్కడక్కడ ఆయనకు అందుబాటులో అందేటువంటి రీతిగా కొన్ని వస్తువులు పెడితే ఆయన ముట్టుకోలేదు. ఆయన ఏది ముట్టుకోలేదు. ఎంత టెస్ట్ చేసినా నయా పైసా తీసుకొని ఆ వ్యక్తిని యజమానుడు నమ్మాడు. ₹1 కారులో పెట్టి పంపించినా అది చేరాల్సిన స్థలంలో చేర్పిస్తాడు. కొందరికి ఇస్తే కారు పోతుంది, డబ్బు పోతుంది. కనుక అటువంటిది కాదు ఫెయిత్ఫుల్నెస్. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఆ యజమానునికి కాన్ఫిడెన్స్ కలిగినట్లు మనం బిహేవ్ చేయడం, మనం జీవించడం. మనం ప్రార్థన చేయడానికి కూర్చుంటున్నప్పుడు భయపడి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? మన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఒక తండ్రితో తన కుమారుడు మాట్లాడినట్లు మనం దేవునితో మాట్లాడుచున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ మనం ఇలాగా చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే పాపం ఉండొద్దు నీ దగ్గర. కృపాసనం దగ్గరికి అంటే పాత నిబంధన కాలంలో ఆలయానికి 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ప్రాకారం, అక్కడ జనాలందరూ వస్తారు. రెండవది పరిశుద్ధ స్థలం, అక్కడ యాజకులు ఉంటారు, పరిచర్య చేసేవారు. మూడవది అతి పరిశుద్ధ స్థలం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రం ప్రధాన యాజకుడు తన నడుమునకు ఒక తాడు కట్టేసి ఆ అర్పింపబడిన గొర్రెపిల్ల రక్తం తీసుకొని ఆ మందసం పైన చల్లడానికి వెళ్తాడు. అక్కడ దేవుని మహిమ దిగి వచ్చిన మందసం అది. అక్కడ దాన్ని షెకైనా అంటారు. ఆ షెకైనా గ్లోరీ దిగి ఉన్నటువంటి స్థలములో సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు.
పొరపాటున ఆయన పాపం చేసిన వాడైతే అక్కడే పడి చచ్చిపోతాడు. ఆయన డెడ్ బాడీ తీసుకోవడానికి ఎవ్వరు కూడా ఆ స్థలంలో అడుగు పెట్టకూడదు. ఆ తాడు పట్టుకొని లాగి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొచ్చి యాజకులు తీసుకుపోయి ప్రాకారంలో అప్పగించినప్పుడు సామాన్య జనులు ఆ బాడీ తీసుకొని వెళ్తారు. సో అటువంటి నిబంధనలతో ఉన్న దేవునికి ఇప్పుడు మన గురించి ఏమంటున్నారు? ధైర్యముతో ఆయన కృపాసనం వరకు మనము చేరుదము. దేవునికి స్తోత్రం. కృపాసనం, కరుణాపీఠం అని అంటారు. దేవుని కృపాసనం దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళడానికి ఉన్న కాన్ఫిడెన్స్ మనకు ఎలా కలిగింది? మన నిమిత్తమై ప్రాయశ్చిత్త బలి మరణం పొందిన యేసు చిందించిన పవిత్ర రక్తము వలన దానిని నేను క్లెయిమ్ చేశాను గనక నేను ఇప్పుడు ధైర్యముతో కృపాసనం వరకు నేను వెళ్ళగలను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మాకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశమును బట్టి వందనాలు. నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి వినడానికి తండ్రి, మీతో మాకున్న కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి అనేది మేము తెలుసుకోవడానికి కృప చూపినందుకు వందనాలు. మా జీవితంలో అనేక పొరపాట్లు జరిగింది ప్రభువా. అయినా మీరు మా తండ్రి అయి ఉన్నారు గనక వాటిని మీ ఎదుట తెలియపరచి క్షమాపణ పొంది నిన్ను మహింపరుస్తున్నాం. మా జీవితాన్ని కరుణించి కృప చూపి ఆదరించమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకిష్టలుగా మేము నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, అద్భుతమైన దీవెనలతో మమ్మల్ని నింపుమని, సమస్త కార్యములు మా జీవితంలో జరిగించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా మేము నడిచే ధన్యత మాకు దయచేయమని, కృపయు సమాధానము సమృద్ధిగా మాకు అనుగ్రహించి మమ్మల్ని నీ సన్నిధానములో వాడుకొనమని, చేరివచ్చిన వారందరినీ దీవించమని, దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షిస్తున్న వారిని ఆశీర్వదించమని, నీ కృపలతో నింపమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు రాయండి. ఇది జీవనది రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్. వచ్చే వారం ఇదే సమయం మరలా కలుసుకున్న దాకా దేవుడు మీకు తోడై ఉండును గాక.